హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ ఫ్రైడ్ చికెన్ మోమోస్ చేసుకోబోతున్నామండి. డవ్ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుకుంటా 2 స్పూన్లు ఆయిల్ వేసాను నేను డవ్కి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందామండి. వాటర్ వేద్దామండి. వాటర్ వేసాం కదండి. ఇప్పుడు పిండి వేసుకుందాము. మైదా అండి ఇది. చికెన్ మోమోస్కి మైదా వాడాలండి. మనం గోధుమ పిండితో చేసుకున్నా పర్వాలేదండి. మరి గట్టిగా కాదు, మరి పలచగా కాదు, ఇలా కలుపుకోవాలండి ముద్దని. ఇవ్వటండి చూసారు. ఇలాగా 10 నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలండి డవ్ని. పొయ్యి మీద బాండీ పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఇలా గుండగా కలుపుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ఒకటి తీసుకున్నానండి. మనం చికెన్ని కైమాలా కొట్టించుకోవాలండి చికెన్ మోమోస్కి. ఫస్ట్ ఉప్పు వేసి కడుక్కోవాలి. చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. టేబుల్ స్పూన్ అంత మైదా వేసాను. ఇది ఇలా కలుపుకొని పలుచగా కొంచెం వాటర్ వేసి కలపాలండి దీన్ని ఇలాగా మైదాని. ఎందుకంటే మనం మైదా వేస్తున్నామంటే మనకి అది మోమోస్కి చికెను కొంచెం గట్టిపడాలండి. మనకి పలుచగా ఉంటే మోమోస్ బయటికి వచ్చేస్తుంది, ముద్ద మనం వేసినట్టు ఉండదన్నమాట. అందుకనే మైదా వేసుకోవాలి. మనం చికెన్ మసాలా వేస్తున్నానండి. కొంచెం మైదా వేసేస్తామండి. ఎందుకంటే మనకి ఇది చికెన్ గట్టిపడాలి, ముద్దలా రావాలి మోమోస్లకి. మనం ఇలాగా ముద్దని చికెన్ని ఇలా తయారు చేసుకోవాలండి మోమోస్లోకి. మరి నీళ్ళగా ఉంటే పనికిరాదండి. ఇలా ముద్దగా ఉండాలి మనకి ఈ చికెన్ అనేది. ఇలా ముద్దగా వచ్చిందనుకోండి మనం మోమోస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఒక ప్లేట్లోకి ఎందుకు తీసుకున్నామంటే చల్లారాలి కదండి. ఇంకోటి నేను ఇలా వేసుకున్నాను కొత్తిమీర. చల్లారి పెట్టుకుందాం. కొంచెం వేడిగా ఉంది. వేడిగా ఉన్నప్పుడు మాత్రం మనం మోమోస్ చేయకూడదు. కొంచెం చల్లారాలి మనకి ఈ చికెన్ ముద్ద. డవ్వు ఇలా అయిందండి. 10 నిమిషాల వరకు నేను ఉంచుకున్నాను పక్కనే. ఇప్పుడు ఇది చపాతీని ప్రిపేర్ చేసుకుందామండి. మనం ముద్ద మన చేతికి అంటుకోకూడదు అనమాట మనకి. ఇది మరీ పలచగా కాకుండా మరీ దళసరిగా కాకుండా మీడియంలో పాముకోవాలండి మనం చపాతీని. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి మనం ఇంట్లో ఇలా చేసి పెడితే చక్కగాను. ఈ మందంగా మనం మోమోస్కి చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దామండి. ఒక కటోరీ తీసుకోండి. ఇలాంటి గిన్నె తీసుకొని ఇది కట్ చేసుకోవాలండి. ఇలాగా అంటే ఒకేసారి అయిపోద్ది అనమాట మనకి. ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా రౌండ్గా మనం పామలేము కదా. చపాతీలా పాముకొని ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లకి డివైడ్ అయిపోతాయి కదా. ఇలా ఒక ప్లేట్లో వేసుకున్నాము మనం.
ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ డవ్ తీసేసి మళ్ళీ దీన్ని మనం తోముకుందాం అన్నమాట. మనం మోమోస్లోనే ఇలాగా స్టఫింగ్ చేసుకోవాలండి చికెన్ని. ఈ విధంగా చేసుకోవాలండి. ఇవ్వటండి మోమోస్ ఈ విధంగా రెడీ అయ్యి. పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క మోమోస్ ఇలా దించుకోవాలండి. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలండి వీటిని, మోమోస్ని. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతాయండి. ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. మనం మరీ ఫ్రై చేసుకోకూడదు. చూసారా చక్కగా వేవేవి మంచి కలర్ కనబడుతున్నాయి. మన వేడి ఫ్రైడ్ చికెన్ మోమోస్ రెడీ అయ్యాయండి. ఈ విధంగా మీరు కూడా చేసుకొని ఇంటిల్లిపాది తినండి, ఆనందించండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కండి, మా నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.